మన టీమిండియా సాధించింది. 9 నెలల గ్యాప్లో రెండోసారి మన వాళ్ళు ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్నారు. అది కూడా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ దాన్ని తట్టుకుని మన వాళ్ళు నిలబడ్డారు. సో 25 ఏళ్ల క్రితం ఏ న్యూజిలాండ్ టీం మీద అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓడిపోయారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుని కప్ గెలుచుకున్నారు. మెయిన్లీ ఫైనల్ మ్యాచ్లో గెలవడం ద్వారా మన వాళ్ళు 3వ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. సో ఇప్పటివరకు టోర్నమెంట్ హిస్టరీలో ఏ టీం కూడా 3 సార్లు కప్ గెలవలేకపోయింది. బట్ ది ఫస్ట్ టైం మన టీమిండియా సాధించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ 9 నెలల గ్యాప్లో 2 వైట్ బాల్ ఐసీసీ ఈవెంట్స్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా 2 డిఫరెంట్ ఫార్మాట్స్. సో నిజంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆసంతం మన టీమిండియా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నిజంగా ఒక ఛాంపియన్స్ టీంలోనే పెర్ఫామ్ చేశారు. అసలు ఎక్కడ కూడా ఏదో అదృష్టంతో గెలిచారని చెప్పడానికి లేకుండా మన వాళ్ళు ప్యూర్ డామినెన్స్ అండ్ హార్డ్ వర్క్తో ఈ ట్రోఫీని గెలుచుకున్నారు. మెయిన్లీ ఫైనల్ మ్యాచ్లో అయితే అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. నిజంగా కివీస్ టీం మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టింది. ఎక్కడా కూడా విజయాన్ని సులువుగా సాధించగలం అనే ధీమాని ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చివరి వరకు మన ప్లేయర్స్ మీద చాలా ఒత్తిడి ఉండడం చూసాం. ఎక్కడ కూడా ఈజీగా తీసుకోవడానికి లేకుండా న్యూజిలాండ్ టీం మనకి కాంపిటీషన్ ఇచ్చింది. బట్ మన వాళ్ళు నెవ్స్ని హోల్డ్ చేసుకున్నారు. ఛాంపియన్ టీంలో ఆడి ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విక్టరీ అయితే మనకి 12 ఏళ్ల తర్వాత వచ్చింది. ప్రీవియస్గా 2013 సంవత్సరంలో గెలుచుకున్నారు. అయితే తర్వాత 2017 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మనకి హార్ట్ బ్రేక్ మిగిలింది. కానీ ఇప్పుడు మన వాళ్ళ గాయాన్ని మానిపోయేలా చేశారు. సో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే అనుకున్నట్టే చాలా క్లోజ్గా జరిగింది. ఒక పక్క మన వాళ్ళు గెలుస్తారులే అని చెప్పి మనసు కనిపిస్తున్నప్పటికీ ఇంకో పక్క ఏదో భయం. న్యూజిలాండ్ వాళ్ళు కంబ్యాక్ చేస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ మ్యాచ్ ఓడిపోతామేమని చెప్పి ఒకటే టెన్షన్. ఎస్పెషల్లీ చేజింగ్లో మన వాళ్ళు 3 వికెట్లు కోల్పోయిన తర్వాత మామూలు టెన్షన్ రాలేదు. న్యూజిలాండ్ స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి తిరిగి గేమ్లోకి వచ్చారు. బట్ స్టిల్ మరోసారి మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒత్తిని తట్టుకుని నిలబడ్డారు. అందరూ కూడా తలో చేయి వేసి మ్యాచ్ని గెలిపించారు. సో మన టీమిండియా తెప్పట్లేని మరోసారి ఈ మ్యాచ్లో మంచి ఆల్రౌండ్ షో కనబరిచింది. ఎస్పెషల్లీ ద కెప్టెన్ రోహిత్ శర్మ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. నిజంగా మన వాళ్ళు బౌలింగ్ చేస్తున్న టైంలో బ్రిలియంట్ బౌలింగ్ చేంజెస్ చేశాడు. అలాగే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అద్భుతంగా పెట్టాడు. అండ్ దాని బ్యాట్తో చూసుకుంటే ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. స్టార్టింగ్లోనే గేమ్ మొత్తాన్ని మన వైపుకి తిప్పేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన కెప్టెన్ రోహిత్ శర్మకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. మెయిన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అండ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సో రోకో జోడీ ఇలా ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచెస్లో స్టెప్ అప్ అయి బ్యాటింగ్ చేయడం నిజంగా ఫ్యాన్స్ అందరికీ కనుల పండగ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ఈ మ్యాచ్కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మన టీమిండియా స్పిన్నర్స్. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో అయితే మన టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది. 15వ వరుసగా మన వాళ్ళు టాస్ ఓడిపోయారు. అంటే ఇలాంటిది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇన్ఫాక్ట్ ఆ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఇలాంటిది జరగడం కేవలం 0.003% మాత్రమే పాసిబిలిటీ ఉంటుందంట. అంటే వరుసగా 15 టాస్లు ఓడిపోవడానికి ఛాన్స్ ఉన్నది కేవలం 0.003% మాత్రమే. సో అలాంటి ఒక అన్బిలీవబుల్ థింగ్ని మన వాళ్ళు వరుసగా టాస్లు ఓడిపోయి పాసిబుల్ చేశారు. బట్ ఎనివే పాజిటివ్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు టాస్లు ఓడిపోయినప్పటికీ మ్యాచ్లు మాత్రం ఓడిపోలేదు. ఎస్పెషల్లీ ఐసీసీ టోర్నమెంట్స్లో గత 3 చూసుకుంటే మన వాళ్ళు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయారు. అది కూడా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్. మిగతా అన్ని మ్యాచ్లు కూడా గెలిచేశారు. సో మన వాళ్ళైతే మాకు టాసులతో సంబంధం లేదు, మేము మా పెర్ఫార్మెన్స్తో గెలుస్తామని చెప్పి ఓవర్ ది టైం ప్రూవ్ చేస్తూనే వస్తున్నారు. ఎస్పెషల్లీ కన్సిస్టెన్సీ అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్. బట్ ఎనివే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళ ఓపెనర్స్ రచిన్ రవీంద్ర మరియు విలియం ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్ ఏకంగా 57 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఎస్పెషల్లీ ది యంగ్స్టర్ రచిన్ రవీంద్ర ఉతికారేశాడు. కేవలం 29 బంతులను 37 పరుగులు చేశాడు. సో పవర్ ప్లేలో న్యూజిలాండ్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఒక ఎండ్లో విలియం స్ట్రగుల్ అయినా రచిన్ రవీంద్ర స్ట్రగుల్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా ఫీల్డర్స్ కూడా రచిన్ రవీంద్రకి 2 ఛాన్సెస్ ఇచ్చారు. ముందు షమీ క్యాచ్ డ్రాప్ చేశాడు అండ్ దెన్ శ్రేయస్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ ఇవైతే మరీ అంత ఈజీ ఛాన్సెస్ అయితే కావు, కొంతవరకు డిఫికల్ట్ ఛాన్సెసే. బట్ స్టిల్ రవీంద్రని డ్రాప్ చేయడం అంటే మ్యాచ్ని డ్రాప్ చేయడం లాంటిదే. సో గంటలు ఎప్పట్లాంటి వరుణ్ చక్రవర్తి వచ్చాడు, అద్భుతంగా బౌలింగ్ చేశాడు అండ్ విలియం వికెట్ తీసుకున్నాడు. కానీ రన్లో చూసుకుంటే మాత్రం రవీంద్ర డేంజరస్గా తయారయ్యాడు. అయితే ఇలాంటి టైంలో పవర్ ప్లే అవగానే బ్రిలియంట్ బౌలింగ్ చేంజ్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చాడు. సో ఈ మ్యాచ్కి ముందు ప్రివ్యూ వీడియో కింద నేను చాలా కామెంట్స్ చూశాను. కుల్దీప్ యాదవ్ని తీసేసి వాషింగ్టన్ సుందర్ని పెట్టుకోవాలి, లేకపోతే హర్షిత్ రాణాని పెట్టుకోవాలని చెప్పి చాలామంది అడిగారు. మేలు కుల్దీప్కి నాకౌట్స్లో మంచి రికార్డ్ లేదు, సెమీఫైనల్లో కూడా ఫెయిల్ అయ్యాడు, సో పక్కన పెట్టాలని చెప్పి చాలామంది అన్నారు. బట్ కుల్దీప్ మాత్రం బౌలింగ్ మొదలు పెట్టగానే ఫస్ట్ బాల్కే తన ప్రతిభ ఏంటో చూపించాడు. నిజంగా ఒక అవుట్ స్టాండింగ్ డెలివరీతో రచిన్ రవీంద్రని బౌల్ చేశాడు. అండ్ దాని వెంటనే తను వేసిన నెక్స్ట్ ఓవర్లో విలియమ్సన్ వికెట్ తీసుకున్నాడు. సో నిజంగా కుల్దీప్ యాదవ్ తీసిన 2 వికెట్లు కూడా న్యూజిలాండ్ టీంను కంప్లీట్లీ బ్యాక్ ఫుట్ మీద పెట్టేశాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం హీరోస్ ఎవరు? విలియమ్సన్ మరియు రచిన్ రవీంద్ర ఇద్దరు చెరో సెంచరీ కొట్టారు. కానీ మ్యాచ్లో మాత్రం వాళ్ళని కుల్దీప్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో పెవిలియన్కు పంపాడు. సో 2 వికెట్లు పడిపోయిన తర్వాత అయితే న్యూజిలాండ్ టీం మిడిల్ ఓవర్స్లో కోలుకోలేకపోయింది. మెయిన్లీ మన టీమిండియా స్పిన్నర్స్ 4 కూడా అవుట్ స్టాండింగ్ బౌలింగ్ చేశారు. అసలు ఎవరు కూడా యాక్యురసీని మిస్ కాలేదు. జడేజా అయితే ఇంకా అవుట్ ఆఫ్ ది వరల్డ్. నిజంగా ఏదో మషిన్ బౌలింగ్ చేసినట్టు బాల్ ఆఫ్టర్ బాల్ ప్రతిదీ కూడా స్టంప్స్ని ఏం చేసేవాడు.
అండ్ ఆల్సో అక్షర్ పటేల్ చూసుకున్న సేమ్ యాక్యురసీ. ఈవెన్ రిస్ట్ స్పిన్నర్స్ అయిన కుల్దీప్ మరియు వరుణ్ ఇద్దరు కూడా చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేశారు. సో డెఫినెట్లీ స్పిన్నర్స్కి అయితే పిచ్ నుంచి హెల్ప్ ఉంది. బట్ ఆ హెల్ప్ మరీ ఎక్కువ కాదు. ఒక ర్యాంక్ టన్నర్ పిచ్ అయితే కాదు. ఇన్ఫాక్ట్ కామెంటరీలో సైమన్ డోల్ చెప్పాడు పిచ్ అయితే అన్ప్లేయబుల్ కాదు, బట్ ఇండియన్ స్పిన్నర్స్ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పి. సో మన టీమిండియా స్పిన్నర్స్ అయితే ఎక్కడ కూడా న్యూజిలాండ్ టీంను గేమ్లోకి వెనక్కి రానవలేదు. ప్రతి ఓవర్లో కూడా యాక్యురసీ మెయింటైన్ చేస్తూ కన్సిస్టెంట్గా లైన్ అండ్ లెంత్ హిట్ చేశారు. అట్ ది సేమ్ టైం రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు కూడా తీశారు. మెయిన్ న్యూజిలాండ్ టీంకి ఎక్కడ కూడా పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ కాలేదు. ఒక పార్ట్నర్షిప్ పెద్దగా మారుతుందన్న టైంలో మన వాళ్ళు బ్రేక్ త్రూ ఇచ్చేసేవారు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా స్పిన్నర్స్ నలుగురు గురించి అంతా చెప్పుకున్నా తక్కువే. అట్ ది సేమ్ టైం వాళ్ళు యూజ్ చేసుకున్న విధానాన్ని కూడా రోహిత్ శర్మ క్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఎక్కడ కూడా న్యూజిలాండ్ టీంకు ఫ్రీగా రన్ స్కోర్ చేసే ఆపర్చునిటీని రోహిత్ శర్మ కలిగించలేదు. ఒక ఎండ్లోనేమో ఫింగర్ స్పిన్నర్ చేత బౌలింగ్ చేయించేవాడు, మరి ఎండ్లో రిస్ట్ స్పిన్నర్కి బౌల్ ఇచ్చేవాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అంత ఈజీగా రన్స్ని కొట్టలేకపోయేవారు. మిగిలిన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకుంటే ఎక్కడ కూడా ఈజీగా స్వీప్ షాట్ ఆడడానికి లేకుండా చేశారు. సో మన కెప్టెన్ మరియు స్పిన్నర్స్ కలిసి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి ఒక అడ్డుగోల్లా మారిపోయారు. మీకు అంత ఈజీగా రన్స్ అవ్వం, కష్టపడి కొడితే కానీ మీరు స్కోర్ చేయలేరు అన్నట్టు మార్చేశారు సిచ్యువేషన్ని. బట్ ఎనివే టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే మాత్రం మిచెల్ మరియు ఫిలిప్స్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మీరు వీళ్ళిద్దరు చివరి వరకు క్రీజులో ఉంటే 260 లేదా 270 కూడా వస్తుందేమో అనిపించింది. బట్ క్రూషియల్ టైంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్కి వచ్చి ఫిలిప్స్ వికెట్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో చివరిలో షమి డారెల్ మిచెల్ని అవుట్ చేశాడు. అయితేనే మన టీమిండియా డెత్ ఓవర్స్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కంటైన్ చేయలేకపోయింది. వాళ్ళు లాస్ట్ 5 ఓవర్స్లో 50 రన్స్ కొట్టారు. మెయిల్ వాళ్ళ ఆల్రౌండర్ మైకెల్ బ్రేస్వెల్ ఒక గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. 40 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. సో ఫిలిప్స్ మరియు మిచెల్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే 250 రాదనుకున్నాం. బట్ బ్రేస్వెల్ ఇన్నింగ్స్ కారణంగా 250 మార్క్ని అయితే దాటగలిగారు. అయితే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం మన స్పిన్నర్సే డామినేషన్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ మన ఫీల్డర్స్ ఒక 4 డిఫికల్ట్ క్యాచెస్ని వదిలేశారు. లేకపోతే న్యూజిలాండ్ టీం ఇంకా చిన్న స్కోర్కి రిస్ట్రిక్ట్ చేసి ఉండేవారు. సో మన బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు తలో 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ వాళ్ళతో పాటు అక్షర్ మరియు జడేజా ఇద్దరు బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. జడేజా అయితే కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో మన బౌలర్స్లో పేసర్స్ మాత్రమే రన్స్కి వెళ్ళారు. పవర్ ప్లేలో రన్స్ ఇచ్చారు, అలాగే డెత్ ఓవర్స్లో రన్స్ ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్స్లో మాత్రం కంప్లీట్లీ స్పిన్నర్స్ డామినేషనే. ఎక్కడ కూడా న్యూజిలాండ్ టీం కూపు రానివ్వకుండా చేశారు. ఇక చేజింగ్లో చూసుకుంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్టార్టింగ్ 20 ఓవర్లు 1 మ్యాన్ షో. నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో అయితే కార్నేజే. సెప్పట్లేని ఒక ఎండ్లో శుభ్మన్ గిల్ నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. కానీ అదర్ ఎండ్లో మాత్రం రోహిత్ శర్మ కొట్టేశాడు. ఎస్పెషల్లీ స్టార్టింగే సెకండ్ బాల్కి పుల్ షాట్ ద్వారా 6 కొట్టాడు. అండ్ చూడగానే అర్థమైపోయింది ఈరోజు గట్టిగా ఏదో కొట్టేలా ఉన్నాడని చెప్పి. సో మన కెప్టెన్ అయితే ఈ మ్యాచ్లో చాలా వరకు తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశాడు. నార్మల్గా ఒక బ్రిస్క్ స్టార్ట్ ఇచ్చి అవుట్ అయిపోతూ ఉంటాడు, కానీ మ్యాచ్లో మాత్రం దాన్ని క్యారీ చేశాడు. ఎక్కడ కూడా తన వికెట్ని త్రో చేయకుండా బాగానే షాట్స్ ఆడాడు. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ చూసుకున్న రోహిత్ శర్మకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినప్పటికీ అదర్ ఎండ్లో ఏదైతే చేయాలో చేశాడు. సో ఇద్దరు కలిసి అయితే ఫస్ట్ వికెట్కి 105 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసేశారు. దీంతో మ్యాచ్ ఇంకా మంద అనిపించింది. మేలు రోహిత్ శర్మ కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే వింటేజ్ రోహిత్ శర్మ గుర్తొచ్చాడు. అంటే ఒకప్పుడు పెద్ద ఇన్నింగ్స్లో ఎలా ఆడేవాడో అలాంటి బ్యాటింగ్ అనిపించింది. బట్ ఎనివే ద మ్యాన్, ద సూపర్ మ్యాన్, ద ఏలియన్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ ఒక మైండ్ బ్లోయింగ్ చేస్తూ న్యూజిలాండ్ టీం యొక్క స్పిరిట్ను పైకి లేపాడు. అసలు ఈ టోర్నమెంట్లో అతని ఫీల్డింగ్ గురించి అంతా చెప్పుకున్నా తక్కువే. ఇన్ఫాక్ట్ మన వాళ్ళకి మ్యాచ్ అయిన తర్వాత ఫీల్డింగ్ మెడల్ సెరమనీ ఉంటుంది. సైజీస్ అలాంటి ఫీల్డింగ్ మెడల్ ఒకటి తీసుకొచ్చి గ్లెన్ ఫిలిప్స్ మెడలో వేసేయడమే. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో అతను నిజంగా ఒక మనిషిలా ఫీల్డింగ్ చేయలేదు, ఒక సూపర్ మ్యాన్లానే ఫీల్డింగ్ చేశాడు. సో ఈ క్యాచ్ పట్టగానే న్యూజిలాండ్ స్పిరిట్ ఒక్కసారిగా పైకి లేచింది. వెంటనే మైకెల్ బ్రేస్వెల్ బౌలింగ్కి వచ్చి ఫస్ట్ బాల్కి విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. దీంతో ఒక్కసారిగా మన టీమిండియా ఫ్యాన్స్లో దడ మొదలైపోయింది. అట్ ది సేమ్ టైం 2 వికెట్లు పడగానే రన్స్ కూడా కరువు అయిపోయాయి. రోహిత్ శర్మ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా స్లోగా ఆడడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. బట్ రన్స్ తీసి స్కోర్ బోర్డ్ని టిక్ చేద్దామంటే న్యూజిలాండ్ స్పిన్నర్స్ ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. బాల్ ఏమో బీభత్సంగా టర్న్ అయిపోతుంది. పొరపాటున చిన్న మిస్టేక్ చేసిన అవుట్ అయిపోతామనే సిచ్యువేషన్ వచ్చేసింది. అట్ ది సేమ్ టైం వికెట్లు పడిపోయిన ప్రెజర్. సో మన స్పిన్నర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినప్పుడు ఆ టర్న్ అనేది 2 degrees ఉంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్పిన్నర్స్ వేసినప్పుడు ఆ టర్న్ అనేది 3.4 degrees మారిపోయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో క్లియర్లీ సెకండ్ హాఫ్లో పిచ్ మరింత స్లోగా మారిపోయింది. దీనివల్ల మన బ్యాట్స్మెన్కి ఈజీగా సింగిల్స్ రాలేదు. మెయిలీ సెమీఫైనల్ ఆస్ట్రేలియా టీం మీద స్ట్రైక్ రొటేట్ చేసినట్టు ఈ మ్యాచ్లో చేయలేకపోయారు. సో అలాంటి తరుణంలోనే మన కెప్టెన్ రోహిత్ శర్మ తన పేషెన్స్ కోల్పోయాడు. 76 పరుగులు చేసిన తర్వాత ఒక భారీ షాట్ గేట్ నుంచి తన వికెట్ని కోల్పోయాడు. మెయిలీ ముందు చెప్పుకున్నట్టు ఓవర్కి ముందు ఒక మెయిడెన్ ఓవర్ వచ్చింది. అలాగే దాని ముందు చూసుకున్న రోహిత్ శర్మ వరుసగా అయితే డాట్ బాల్స్ ఆడాడు. సో ఒక్కసారిగా రన్స్ డ్రై అయిపోవడంతో రోహిత్ శర్మకి తట్టుకోలేక భారీ షాట్కి ట్రై చేసేసాడు. బట్ అతను భారీ షాట్ని ఒక రాంగ్ బౌలర్కి ఎగెనెస్ట్గా ట్రై చేశాడు. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఎగెనెస్ట్గా ట్రై చేశాడు. సో రోహిత్ శర్మ అయితే డెఫినెట్లీ ప్రెజర్ని రిలీవ్ చేద్దామని చెప్పి షార్ట్ ఆడడానికి ట్రై చేశాడు, కానీ అది కంప్లీట్లీ మిస్ అయింది. బట్ అగైన్ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వాల్యుబుల్ నాక్స్ ఆడారు. టీం కష్టాలు ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి 50+ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మెయిలీ శ్రేయస్ అయ్యర్ తనకి న్యూజిలాండ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 70+ యావరేజ్ ఉంది. అండ్ ఆ రికార్డును అతను ఈ మ్యాచ్లో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్నింగ్స్ను స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత యాక్సెలరేట్ చేశాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్ద నాక్స్ ఆడకపోయినప్పటికీ అతను ఆడిన నాక్స్ అయితే చాలా వాల్యుబుల్.
వికెట్స్ వరుసగా పడిపోకుండా తనైతే ఒక అడ్డుకట్లా మారిపోయాడు. ప్రతి మ్యాచ్లో కూడా నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చి ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అండ్ అక్షర్ పటేల్ చూసుకున్న తన వికెట్ని ఎక్కడ కూడా ఈజీగా ఇవ్వట్లేదు, ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తున్నాడు. మెయిన్లీ మ్యాచ్లో మరోసారి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేసి 50+ పార్ట్నర్షిప్ వచ్చేలా చేశాడు. సో వీళ్ళిద్దరైతే చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి మన టీమిండియా మీద ఒత్తిడి తగ్గించారు. బట్ అగైన్ వీళ్ళిద్దరూ రాంగ్ టైంలో అవుట్ అయిపోయారు. చివరి వరకు తమ ఇన్నింగ్స్ని క్యారీ చేయలేకపోయారు. సో న్యూజిలాండ్ స్పిన్నర్స్ కూడా రెగ్యులర్గా వికెట్లు తీశారు. ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత ఎక్కడ కూడా భారీ పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. కానీ మన వాళ్ళు చేసిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ కూడా బాక్డౌన్ అయిపోలేదు, రన్స్ కొడుతూనే ఉన్నారు. సో చివరిలో అయితే మరోసారి కేఎల్ రాహుల్ నెంబర్ 6లో బ్యాటింగ్ వచ్చి ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు. 33 బంతులు 34 పరుగులు చేశాడు. మేలో ఒక ఎండ్లో తను ఉంటే మ్యాచ్ గెలిచేస్తాం అనే భరోసా కల్పించాడు. సో కేఎల్ రాహుల్ అయితే బోత్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ 2 మ్యాచ్లో కూడా అద్భుతమైన నాక్ ఆడాడు. మేలో 2023 వరల్డ్ కప్ ఫైనల్ అతను ఆడిన నాక్ మీద చాలా విమర్శలు వచ్చాయి. స్లోగా బ్యాటింగ్ చేశాడు, అందుకే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పి చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. బట్ వాటికి రిడెంప్షన్కి ఛాంపియన్షిప్లో అతను 2 అద్భుతమైన నాక్స్ ఆడాడు. బోత్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ 2 మ్యాచ్లో కూడా క్రూషియల్ టైంలో బ్యాటింగ్ వచ్చి టీమిండియాని గెలిపించాడు. ఇక హార్దిక్ పాండ్యా చూసుకున్న మరోసారి డాట్ బాల్స్తో భయపెట్టాడు. బట్ 6 and 4 కొట్టి వాటిని ఏదైనా క్యాచప్ చేశాడు. అండ్ అగైన్ గేమ్ను త్వరగా ఫినిష్ చేద్దామని చెప్పి భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ను కోల్పోయాడు. కానీ చివరిలో సర్ రవీంద్ర జడేజా తన స్టైల్లో చాలా సింపుల్గా గేమ్ను ఫినిష్ చేశాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మరియు ఫైనల్ 2 మ్యాచ్లు కూడా మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి మనం చాలా క్రెడిట్ ఇవ్వాలి. బౌలింగ్లో మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఎలా అయితే గేమ్ను రూల్ చేశారో, బ్యాటింగ్లో చూసుకుంటే మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అలానే గేమ్ను మలుపు తిప్పారు. మెయిన్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ బ్రేస్వెల్, శాంట్నర్ మరియు రవీంద్ర ముగ్గురు కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఎక్కడ కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ రిలాక్స్ అవ్వకుండా చేశారు. పడిన టువర్డ్స్ అండ్ వాళ్ళైతే అవుట్ ఆఫ్ రిసోర్సెస్. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టే కేఎల్ రాహుల్ బ్రిలియంట్ నాక్ ఆడాడు. సో అంత పెద్ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కన్సిడర్ చేసిన తర్వాత న్యూజిలాండ్ టీం అయితే చాలా బాగా ట్రై చేసింది. వాళ్ళ స్పిన్నర్స్ మంచిగా పోరాడారు. ఇన్వాటి వాళ్ళు కనుక రోహిత్ శర్మ వికెట్ పడగానే మరో వికెట్ తీసుకుంటే గేమ్ వేరేలా ఉండేది. అలాగే వాళ్ళు ప్రజల్లో 2 క్యాచ్లు కూడా డ్రాప్ చేయడం చూసాం. సో డెఫినెట్లీ కివీస్ టీం అయితే ప్రెజర్ ఫీల్ అయింది. బట్ మన టీమిండియా మీద కూడా వాళ్ళు అలాంటి ప్రెజరే పెట్టారు. అసలు ఎక్కడ కూడా ఇండియాకి గేమ్ని ఈజీగా ఇచ్చేద్దామని చెప్పి మైండ్ సెట్లో లేరు వాళ్ళు. మీరు పోరాడాలి, చాలా కష్టపడాలి విన్ కోసం అన్నట్టు మార్చేశారు సిచ్యువేషన్ని. సో న్యూజిలాండ్ టీం ఓడిపోయినప్పటికీ వాళ్ళ పోరాట పడేబాకి మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్గా అద్భుతంగా రాణించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అలాగే టోర్నమెంట్ మొత్తం బ్యాట్ అండ్ బాల్తో బాగా రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. సో వీటితో పాటు మన వాళ్ళు సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది. దాని గురించి వేరే స్పెషల్ వీడియో చేసుకుందాం. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో విక్టరీ ద్వారా అయితే మన వాళ్ళు మరోసారి ఆదివారం సెంటిమెంట్ను బ్రేక్ చేశారు. సో నేనైతే నెగిటివ్ సెంటిమెంట్ గురించి చెప్పినప్పుడు చాలామంది భయపడ్డారు. బట్ నిజానికి నేను కావాలనే నెగిటివ్ సెంటిమెంట్ వీడియో చేశాను. ఎందుకంటే మనం పాజిటివ్ కోఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మన వాళ్ళు కప్పు గెలవట్లేదు, ఓడిపోతున్నారు. దీంతో నెగిటివ్ సెంటిమెంట్ గురించి మాట్లాడే ఎక్స్పెక్టేషన్స్ తగ్గిద్దామని చెప్పి ఆ వీడియో చేశారు. లేదంటే మన వాళ్ళకి పాజిటివ్ సెంటిమెంట్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ 2012 సంవత్సరంలో ఇంగ్లాండ్ టీం మన ఇండియాకి వచ్చి టెస్ట్ సిరీస్ గెలిచారు. అంటే 2013లో చూసుకుంటే ఆ టీం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో మన మీద ఓడిపోయారు. అంటే ఇప్పుడు కూడా సేమ్ అది రిపీట్ అవుతుందని చెప్పి ముందే నేను వీడియో చేసి ఉండొచ్చు. 2024లో కూడా న్యూజిలాండ్ టీం ఇండియాకి వచ్చి మన మీద టెస్ట్ సిరీస్ గెలిచారు. అంటే CT25లో చూసుకుంటే మన వాళ్ళు న్యూజిలాండ్ టీంతో ఆడబోతున్నారు కాబట్టి గెలిచేయచ్చు అని చెప్పి ముందు అనొచ్చు. ఈ పాజిటివ్ సెంటిమెంట్ ఉందని చెప్పి చెప్పుండొచ్చు. బట్ నాకైతే ఈ పాజిటివ్ సెంటిమెంట్స్ గురించి చెప్పి మీలో ఎక్స్పెక్టేషన్స్ పెంచే కంటే నెగిటివ్ సెంటిమెంట్ గురించి మాట్లాడాలనిపించింది. సో ఐ హోప్ ఆ వీడియోలో ఆదివారం సెంటిమెంట్ గురించి ఎందుకు చెప్పానో మీకు ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నా. బట్ అందరినీ చూసుకుంటే సెంటిమెంట్స్తో పని ఏమీ లేదు. మన వాళ్ళు ప్యూర్ హార్డ్ వర్క్తో ఈ మ్యాచ్ గెలుచుకున్నారు. సో వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ.